వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పటిదాకా ఎవరైనా మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఏఐ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ సెకండ్ సెమ్‌లో స్కిల్ పేపర్‌గా ఉంది కదా! దాంట్లో మేనేజ్మెంట్ గ్రూప్స్ వాళ్ళైతే నాకు చాలా మెసేజెస్ అనేది పెట్టారు. మాకు కూడా పెట్టు బ్రో అని ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఇం యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వెషన్. సో, దానికోసం అయితే ఈ వీడియో అయితే నేను అప్‌లోడ్ అనేది చేస్తున్నాను. సో, ఈ వీడియో ఏఏ గ్రూప్స్ కంటే బీబీఏ, బీకామ్ లేదంటే మేనేజ్మెంట్‌కి సంబంధించిన మీకు ఏ గ్రూప్ అయినా కావచ్చు. మీరైతే ఈ యూనిట్స్ అయితే ఫాలో అయిపోండి. లాస్ట్ 2 యూనిట్స్ ప్రతి గ్రూప్స్‌కి అనేది మారుతుంది. సో, ఈ వీడియో వచ్చేసరికి బీబీఏ, బీకామ్ అండ్ మేనేజ్మెంట్ గ్రూప్స్ వాళ్ళకి. అది కూడా అప్లికేషన్స్ ఆఫ్ ఏఐలో లాస్ట్ 2 యూనిట్స్ క్వెషన్స్ మాత్రమే నేనైతే చెప్తున్నాను. ఫస్ట్ 3 క్వెషన్స్ అప్‌లోడ్ అనేది నేను ముందు వీడియోస్‌లో చేశాను. కొన్ని కంప్యూటర్ గ్రూప్స్ అండ్ లైఫ్ సైన్స్ గ్రూప్స్‌లో పెట్టాను. సో, ఆటికనేది సేమ్‌గానే ఫస్ట్ 3 యూనిట్స్ అన్ని గ్రూప్స్‌కి కామన్‌గా ఉంటది కాబట్టి, సో, అక్కడెళ్లి మీరు చూసుకోండి. నేనైతే ఈ వీడియోలో అయితే పెట్టలేదు ఫస్ట్ 3 యూనిట్స్. సో, మీకు ఏఐ నోట్స్ అనేది కావాలంటే సో, చాలా చాలా మంది దగ్గర బీకామ్ మేనేజ్మెంట్ దగ్గర మీకు ఏఐ నోట్స్ అనేది దొరకడం అనేది చాలా కష్టం. కానీ ఫర్ గాడ్స్ సేక్ నా దగ్గర అయితే నోట్స్ అనేది నేను ప్రిపేర్ చేయడం జరిగింది. సో, ఆ నోట్స్ ఎవరికైనా కావాలంటే ఇట్ కాస్ట్స్ ఎ లిటిల్ అమౌంట్ దట్ ఈస్ డిస్‌ప్లేడ్ ఆన్ ది స్క్రీన్ వన్స్ వాచ్ ఇట్. సో, ఏఐతో పాటు మా దగ్గర ఇంగ్లీష్, హిందీ, డేటా స్ట్రక్చర్స్ అండ్ మీ బీబీఏ సంబంధించిన బిజినెస్ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్స్ అయితే మా దగ్గర అయితే అవైలబుల్‌గా ఉంది. నాకు వాట్సాప్‌లో మీరు మెసేజ్ చేస్తే మీకు తప్పకుండా పేమెంట్ అయ్యాక మీకు నోట్స్ అనేది పెడతాను. మా నోట్స్ కూడా చాలా సింపుల్‌గా ఉంటది. సైడ్ రైటింగ్స్‌తో పాటు ఫ్లో చార్ట్స్‌తో పాటు డయాగ్రామ్స్ అండ్ పిక్చర్స్‌తో పాటు ఉంటది. రెగ్యులర్ టెక్స్ట్ బుక్ అండ్ మీ కాలేజ్‌కి ఇచ్చిన నోట్స్ లాగా అయితే చాలా ఉండదు. చాలా సింపుల్‌గా, ఈజీగా అనేది ఉంటది. సో, కొన్ని రివ్యూస్ కూడా చూసుకోండి. మా దగ్గర కొన్న నోట్స్ వాళ్ళందరూ సాటిస్ఫై అయితే అయ్యారు. చాలా రాసారని ఇప్పుడు కూడా మెసేజెస్ అనేది నాకు చేస్తూంటారు. సో, మీకు కూడా ఇలాంటిది నోట్స్ కావాలంటే నా వాట్సాప్‌లో వచ్చేసరికి కాంటాక్ట్ అవ్వండి. సో, ఫస్ట్ నేను యూనిట్ 1, 2, 3 అనేది అప్‌లోడ్ చేయలేదన్నాను. సో, యూనిట్ 1, 2, 3 కావాలంటే మీరు ప్రీవియస్ నా వీడియోస్ చెక్ చేసుకోండి. ఏఐ కంప్యూటర్ గ్రూప్స్ కానీ లైఫ్ సైన్సెస్ గ్రూప్‌లో ఫస్ట్ 3 యూనిట్స్ అయితే ఉంది. సో, అవన్నీ కామనే మీకు అందరికీ ఒకటే. సో, మీకు ఏంటి మారుతదంటే మేనేజ్మెంట్ గ్రూప్ వాళ్ళకి యూనిట్ 4 అండ్ యూనిట్ 5 అనేది మారుతుంది. సో, యూనిట్ 4 చూసుకుంటే ఏఐ ఇన్ కామర్స్ ట్రాన్స్‌ఫార్మింగ్ ది కన్స్యూమర్ ఎక్స్‌పీరియన్స్. దీంట్లో వచ్చేసరికి నేను మీకు ఒక 5 ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇస్తున్నాను. ఒక 6 ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ క్వెషన్, సెకండ్ క్వెషన్ అండ్ 5, 6, 7, 8 ఈ 5 క్వెషన్స్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ క్వెషన్. 10 మార్క్స్‌కి పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. సో, మీరు న్యూ బ్యాచ్ కాబట్టి పక్కాగా ఇదే వస్తదైతే మేమైతే చెప్పలేము. కానీ దీంట్లో మీ సిలబస్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే ఈ 5 క్వెషన్స్ అనేది నేను అంటాను. సో, ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. లేదంటే ఇంపార్టెంట్ క్వెషన్స్ మా దగ్గర నోట్స్ పర్చేస్ చేసినప్పుడు అక్కడ అనేది మీకు ఇస్తాను ఇంపార్టెంట్ క్వెషన్స్. సో, ఇది 10 మార్క్స్ క్వెషన్స్ అండి యూనిట్ 4 నుంచి. ఏంటని చూసుకోండి ఏఐ కామర్స్‌లో ఎలా యూజ్ అవుతుంది? ఇంపాక్ట్ కన్స్యూమర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? దాని తర్వాత సెకండ్ వన్ కొలాబరేటివ్ ఫిల్టరింగ్ అండ్ కంటెంట్ బేస్డ్ రికమెండేషన్ టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్ అంటున్నారు ఫ్యాకల్టీస్ వచ్చేసరికి. ఫిఫ్త్ వన్ చూసుకుంటే డిస్కస్ ది సిగ్నిఫికెంట్ ఆఫ్ సెంటిమెంట్ అనాలిసిస్ అండ్ రివ్యూ మైనింగ్ ఇది కూడా ఇంపార్టెంటే అంట. దాని తర్వాత సిక్స్త్ అండ్ సెవెంత్ ఇంకా ఇంపార్టెంట్ అంటున్నారు. అనలైజ్ ది రోల్ ఆఫ్ ఏఐ ఇన్ ఇన్వెంటరీ ఆప్టిమైజేషన్ అండ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్. సెవెంత్ వన్ ఎగ్జామిన్ ది ఎథికల్ ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ ది యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ కామర్స్ అండ్ బిజినెస్. సో, ఈ క్వెషన్స్ అనేది బాగా చదువుకోండి. ఎయిత్ క్వెషన్ చాలా సింపుల్ క్వెషన్ డెఫినిషన్స్ అయి ఉంటది. సో, నెక్స్ట్ 5 మార్క్స్ చూసుకుంటే 5 మార్క్స్‌లో అనేది మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేది ఇస్తున్నాను. 2, 3, 4 అనేది చూసుకోండి. దాని తర్వాత 6, 7, 9 చూసుకోండి. ఇది వచ్చేసరికి పడతది 5 మార్క్స్‌లో. సో, ఈ క్వెషన్స్ అన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ యూనిట్ చూసుకుంటే ఫిఫ్త్ యూనిట్ ఏఐ ఇన్ బిజినెస్ ఆపరేషన్స్ డ్రైవింగ్ ఎఫిషియన్సీ అండ్ ఇన్సైట్. దీంట్లో వచ్చేసరికి 5 ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే ఇస్తున్నాను. క్వెషన్ నంబర్ 1, 2, 5, 6 అండ్ 8 దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. దాంట్లో కూడా ఫస్ట్ వన్ ఏఐ బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్‌లో ఎలా యూజ్ చేస్తున్నారు? ఈ క్వెషన్‌ని కంపేర్ అండ్ కాంట్రాస్ట్ డిఫరెన్షియేట్‌గా కూడా అడుగుతారు. సెకండ్ వన్ చూసుకుంటే అనలైజ్ ది అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ ఇన్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ విత్ రిఫరెన్స్ టు ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ రిస్క్ మోడలింగ్. ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ రిస్క్ మోడలింగ్ 5 మార్క్స్‌లో చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ క్వెషన్ మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోండి. హెచ్ఆర్ మేనేజ్మెంట్‌లో ఎలా యూజ్ అవుతది ఏఐ? సో, ఫిఫ్త్ క్వెషన్ చూసుకుంటే ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఆన్ సప్లై చైన్ ఆటోమేషన్ అండ్ ఆప్టిమైజేషన్ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. సిక్స్త్ క్వెషన్ ఏఐ ఇన్ మార్కెటింగ్ విత్ రిఫరెన్స్ టు కస్టమర్ సెగ్మెంటేషన్ అండ్ లీడ్ స్కోరింగ్. ఎయిత్ వన్ చూసుకుంటే ఎక్స్‌ప్లెయినబుల్ ఏఐ ఇన్ ఈ కామర్స్ అప్లికేషన్ ఇది కూడా ఇంపార్టెంటే. 5 మార్క్స్‌కి అండ్ 10 మార్క్స్ కూడా ఎయిత్ క్వెషన్ ఇంపార్టెంటే. సో, 5 మార్క్స్‌లో చూసుకుంటే నేను మీకు ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే 2, 3 అనేది ఇస్తున్నాను. దాని తర్వాత హ్మ్. ఫోర్త్ క్వెషన్ కూడా చదవండి. దాని తర్వాత 7, 8, 9 సో, ఈ క్వెషన్స్ అన్ని చదవండి. మీకు మాక్సిమం ఇంపార్టెంట్ క్వెషన్స్ నుంచే ఇస్తాడు. బయటైతే ఎళ్ళడు. చిన్న 1, 2 పడతాయి. అవి కూడా మీకు ఈజీగా అవగాహన ఉంటది కాబట్టి ఈజీగా రాసేయొచ్చు. సో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో, మీకు ఏదైనా సబ్జెక్ట్ కావాలంటే బీబీఏ సంబంధించి నాకు కింద కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. సో, ఎవరికైనా నోట్స్ కూడా కావాలంటే నాకు వాట్సాప్ ద్వారానే మాత్రం కాంటాక్ట్ అవ్వండి. పేమెంట్ అయిన తర్వాత మీకు డెఫినిట్‌గా నోట్స్ అనేది రిసీవ్ చే ఇచ్చేస్తాను పీడీఎఫ్ రూపంలో. సో, మీరే చాలా అప్రిషియేట్ చేస్తారు. నోట్స్ అనేది చాలా ఈజీగా, సింపుల్‌గా ఉంటది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి రాయాలో. సో, థాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ప్రిపేర్ వెల్. ఎగ్జామ్స్ దగ్గరొస్తున్నాయి కదా! అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ది ఛానల్.